మన పొరుగు దేశాలు ఉన్నాయి చూసారా, వీళ్ళు చాలా చాలా విచిత్రమైన వాళ్ళండి. అంటే మీరు పాకిస్తాన్ అనండి, ఈ బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్, ఇవాళ నేపాల్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే వీళ్ళ దేశాలలో వర్షం పడకపోతే భారత్ కుట్ర, లేదా వరదలు వచ్చేయా ఇది కూడా భారత్ చేస్తున్న కుట్ర. అలాగే భూకంపాలు, మీకు ఆకాశము విరిగి పడితే ఇదంతా కూడా భారత్ చేస్తున్న భారీ కుట్రండి, ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. అంటే మోదీ గారు, వీళ్ళ ప్రభుత్వము ఈ దేశాలనంతా పూర్తిగా కంట్రోల్ చెయ్యాలి అని వాళ్ళ దేశంలో కూర్చొని ఎన్నో రకాలుగా వీళ్ళపైన వ్యూహం రచిస్తూ ఉంటారు. ఇది వీళ్ళు మాట్లాడతారు. అంటే అక్కడ ఏం జరిగినా కూడా డైరెక్ట్గా మీకు సాఫ్ట్ కార్నర్ భారత్, మన వల్లే ఇలా జరుగుతుంది. సో ఇవాళ నేపాల్ యొక్క ప్రధానమంత్రి మీకు కేపీ శర్మా ఓలీ అంటారు, అంటే ఖడ్గ ప్రసాద్ శర్మా ఓలీ. ఈయన ఈ దేశం యొక్క ప్రధానమంత్రి. ఈయన ఏమంటున్నారు అంటే, నా ప్రభుత్వాన్ని కూల్చడానికి భారత్ వైపు నుంచి చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. అంటే గత 16 ఏళ్లలో 13 ప్రభుత్వాలండి, మీరు నమ్ముతారా? 13 ప్రభుత్వాలు. ఇందులో చైనా డామినెన్స్, భారత్ డామినెన్స్. ఇప్పుడు ప్రచండ అంటారు, అంటే ఏంటి? పుష్ప కమల్ దహల్, ఈయన ప్రో ఇండియన్, భారత్కి సపోర్టుగా ఉండే ఒక ప్రధాని. మనం మాట్లాడుతున్న ఈ కేపీ శర్మా ఓలీ, ఇతను పూర్తిగా చైనా వ్యక్తి. ఇంకా ఎలా చెప్తారంటే, చైనా రాయబారి ఈ మహిళ, ఈవిడకి ఎటువంటి అపాయింట్మెంట్ అక్కర్లేదు, డైరెక్ట్గా ఈయన ఛాంబర్లోకి వెళ్ళిపోవచ్చు, ఎన్ని గంటలైనా వీళ్ళు మాట్లాడుకుంటూ కూర్చోవచ్చు, ఎవరు అడగరు. నేనే ఒక వీడియోలో మాట్లాడాను, ఏంటండి ఈ వయసులో ఈ సరదా ఏంటంటే, మరి అలాగే ఉంది పరిస్థితి. సో వీళ్ళ క్యాంపెయిన్ ఎలా ఉంటుందంటే, భారత ప్రభుత్వం, ఈ మోదీ గారు కోవిడ్-19 కన్నా కూడా చాలా డేంజర్ అండి. అంటే ఇండియా నుంచి వస్తున్న ఈ వైరస్ చైనా, ఇటలీ కన్నా ప్రమాదము. శ్రీరాముడు భారత్లో పుట్టలేదు, సీతమ్మ తల్లి అక్కడ ఆ దేశములో కాదు, మా దేశములోనే వీళ్ళు పుట్టారు. నిజమైన రామాయణము మా నేపాల్లోనే జరిగింది. అంటే రాముడు, సీతమ్మ తల్లి వీళ్ళందరూ కూడా మా వాళ్ళు, మీ వాళ్ళు కాదు, రాముడు అయోధ్యలో పుట్టలేదు. ఇలాంటివి ఇష్టానుసారం ప్రకటనలు చేసుకుంటూ వెళతాడు. సో మీకు 2019లో చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ వచ్చిన తరువాత బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అన్నప్పుడు ఒక పెద్ద ఎయిర్పోర్ట్, మీకు ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణము అనేది చేశారు. సో వెంటనే చైనా వాళ్ళని చూసారా, మనకి ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ని ఇచ్చారు, వాళ్ళే మన అసలు సిసలైన మిత్రులు, వాళ్ళతోనే మనం కలిసి ఉండాలి అని చెప్పి ఇతను మీకు నేపాల్ ప్రజలను మభ్యపెట్టాలనే ప్రయత్నాలు చేశాడు. ఫైనల్గా ఏమైంది? మళ్ళీ ప్రచండ పాలన, ఈయన ప్రధానమంత్రి అయ్యాడు. ఈ ఎయిర్పోర్టులో ఉండే విశేషం ఏంటి? ఈ విమానాలు ఎగరాలి అంటే భారత్ గగనతలంలోకి రావాలి, అంటే మన ఎయిర్ స్పేస్ను వీళ్ళు వాడాలి. కుదురుతుందా? మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోము కదా. కాబట్టి ఒక విమానము కూడా ఎగరలేకపోయింది. దాంతో ప్రచండ గారు హుటాహుటిగా భారత్కు వచ్చారు, మోదీ గారిని కలిశారు. అయ్యా, మీరు ఆ విమానాలు ఎగరడానికి పర్మిషన్ ఇవ్వాలి, మీరు మీ స్పేస్ను ఓపెన్ చెయ్యాలి. అంటే బాబు, ముందు నువ్వు నీ పాలనను కాపాడుకో, ఒక 5 ఏళ్ల పాటు నేపాల్ని పరిపాలించడానికి కుదిరితే అప్పుడు ఇవన్నీ మాట్లాడదాము, తరువాత రా అని ఈయన పంపించేశారు. మళ్ళీ ఇవాళ ఏంటి? ఖడ్గ ప్రసాద్ శర్మా ఓలీ, ఇతను అక్కడ ఒక హిందూ రాష్ట్రము ఉండకూడదు అని, అంటే బొట్టు పెట్టుకుంటాడు, నేను ఒక హిందువుని అంటాడు, కానీ నేపాల్లో మాత్రము కమ్యూనిస్టు పాలనే ఉండాలి, చైనా వాళ్ళ పాలనే ఉండాలి, హిందూ రాష్ట్రము అనేది అక్కడ ఉండకూడదు. ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో నేపాల్లో పరిస్థితి ఏమిటి అంటే, ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పెద్ద పెద్ద నిరసనలు, ప్రొటెస్టులు తెలుపుతున్నారు, మాకు ఈ ప్రభుత్వమే వద్దు. కానీ విచిత్రము, వీళ్ళు అక్కడ ఒక రాచరిక పాలన కోరుకుంటున్నారు. జ్ఞానేంద్ర షా 2002లో ఇతని పాలన ఉండేది, రాచరిక పాలన చాలా బాగుండేది. కానీ చైనా వాడి కుట్ర, మావోయిస్టుల కుట్ర ఏమైంది? మెల్లమెల్లగా అక్కడ నిరసనలు, తిరుగుబాట్లు, ఇలాగా రాచరికము మీద తిరుగుబాట్లు. అవునండి, ఉండకూడదు కదా. రాయల్ ఫ్యామిలీస్ అనేవి ఉండకూడదు కదా, మోనార్కే మూమెంట్ అనేది ఉండకూడదు, మనందరం కోరుకుంటాం కదా. కానీ ఇక్కడ ఏమైంది?
చైనా వాడి వల్ల మనకు వచ్చే సమస్య. మీకు 240 ఏళ్ల పాటు ఒక రాచరిక పాలన ఉంది, హిందూ రాష్ట్రము అది, అక్కడ మీకు మెయిన్ మతము అనేది హిందూయిజము. కానీ ఎప్పుడైతే చైనా ఆధిపత్యమో ఆటోమేటిక్గా అక్కడ బౌద్ధ మతము అనండి, కమ్యూనిస్టు పాలన అనండి, వాళ్ళ యొక్క మీకు ప్రభావం, డామినేషన్ అక్కడ కనిపిస్తుంది. సో ఇవాళ ప్రజలు ఏమంటున్నారు, మాకు ఇలాగ చైనా వద్దు, ఖడ్గ ప్రసాద్ ఓలీ వద్దు, మాకు అక్కడ ఒక రాచరిక పాలన కావాలి, జ్ఞానేంద్ర షా అక్కడికి రావాలి, ఆయన పాలనను మేము సపోర్ట్ చేస్తున్నాము, నేపాల్లో హిందుత్వమే ఉండాలి, వేరే ఏ మతాలు ఉండకూడదు, అంటే మీకు ద మెయిన్ రిలీజన్ ఏమిటి, హిందూయిజం అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడైతే హిందూయిజం అనే అజెండా మాట్లాడుతున్నారో ఇదంతా కూడా భారత్ చేస్తున్న కుట్ర, నేపాల్ని ఒక హిందూ రాష్ట్రంగా మార్చాలని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిని నేను ఒప్పుకోను. సో మీకు వాళ్ళ రాజుగారు జ్ఞానేంద్ర షా ఈ మార్చి 9వ తారీఖు త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చారు. రావడము ఆ ఎయిర్పోర్ట్ అంతా కూడా ప్రజలతో నిండిపోయింది. సో వాళ్ళు ఈయనకి బ్రహ్మరథం పడుతున్నారు, మీరే మా నేపాల్ పాలకుడు, మాకు ఈ ఓలీ వద్దు, ప్రచండా వద్దు, ఎవరూ వద్దు, ఎప్పటిలాగే 2002లో మీరు ఎలాంటి పాలన, ఒక సుస్థిర పాలన అన్నారో అదే మాకు కావాలి. వీళ్ళు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, ఇంకొకళ్ళు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, ఒకవైపు భారత్ ఒకవైపు చైనా, ఇలాంటి కన్ఫ్యూజన్ వద్దు, మాకు ఒక సుస్థిర ప్రభుత్వము కావాలి, రాజుగారు మీరు మమ్మల్ని పాలించండి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇమీడియట్గా ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ ఈయనేం మాట్లాడుతున్నారు, ఈ రాజును మేము అరెస్ట్ చేస్తాము, జైలులో పెడతాము, ఇక్కడ డెమోక్రటిక్ పాలన అనేది ఉండాలి, ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది ప్రపంచం మాట్లాడుతుంది, కాబట్టి రాచరిక పాలన అనేది మేము ఒప్పుకోము అని చెప్పి ఈయన చెప్తున్నాడు. కానీ ప్రజలు తిరగబడుతున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ ప్రొటెస్టులు, ఈ నిరసనలు జరుగుతున్నాయి చూసారా, అక్కడంతా కూడా యోగి ఆదిత్యనాథ్ యొక్క బ్యానర్స్ అంటే ఇది ఒక హిందూ రాష్ట్రము, ఉత్తరప్రదేశ్ లాగే నేపాల్ కూడా తయారవ్వాలి, దీనికి రోల్ మోడల్ యోగి ఆదిత్యనాథ్. చూడండి, మోదీ గారు, జైశంకర్ గారు, మీకు అజిత్ దోవల్ గారు ఎవరూ కాదు, యోగి ఆదిత్యనాథ్ బ్యానర్లు పట్టుకొని అక్కడ ప్రజలు వీధులు తిరుగుతున్నారు. ఇలాంటి ప్రభుత్వమే నేపాల్లో ఉండాలి, హిందుత్వ అజెండానే మాకు కావాలి, అంటే రాచరిక పాలన అంటేనే హిందూ మతమే ఉండాలి అని చెప్పి మీకు అక్కడ ఒక ఆనవాయితీ 240 ఇయర్స్ నుంచి ఇదే అక్కడ జరుగుతుంది. మరి ఇవాళ ఇది ఎలా మారుతుంది? కాబట్టి మా రాజుగారు రావాలి, ఆయన పాలన అన్నప్పుడు నేపాల్ ఒక హిందూ రాష్ట్రము, దీనికి ఎవరు మోడల్? యోగి ఆదిత్యనాథ్. ఆయన ఏం మాట్లాడుతున్నారో సరిగ్గా అలాంటి నియమ నిబంధనలు, అలాంటి ఆచార వ్యవహారాలు ఇవే మా నేపాల్లో ఇక మీదట మేము చూడాలని అనుకుంటున్నాము. రాజుగారు రండి, మమ్మల్ని పరిపాలించండి, వీళ్ళందరినీ కూడా అంటే పార్లమెంట్ని డిజాల్వ్ చేయండి, వీళ్ళందరినీ కూడా తన్ని తగలయ్యండి, మీరు మీ ప్యాలెస్లోకి వెళ్ళండి, అక్కడ నుంచి ఒకప్పుడు ఎలాంటి పాలన చేశారో అదే మేము అందరము కోరుకుంటున్నామని చెప్పి ప్రజలే. ఇప్పుడు మామూలుగా ప్రజలు అన్నప్పుడు ఎలక్షన్స్ కోరుకుంటారు కదా, ఎలక్షన్స్ కావాలి, సో మేము ఎంచుకునే ప్రభుత్వం ఉండాలి, ఒక మంచి ప్రధాని, ఇదంతా అంటారు కదా. వాళ్ళే ఏమంటున్నారు, రాజుగారు మీరే రావాలి అంటే మరి నేపాల్లో ఇంత పెద్ద తిరుగుబాటు, మళ్ళీ రాచరిక పాలన, హిందూ రాష్ట్రము, యోగి ఆదిత్యనాథ్ మోడల్, దీనినే వాళ్ళు కోరుకుంటున్నారు అంటే దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.